నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు మీ ముందుకి 2016 మోడల్ 2017 రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ వెహికల్. ఇందులో 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే కార్ వచ్చేసి మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఇది ఒక మనకు కడపకు చెందిన అన్న పేరు తేజారెడ్డి గారు అన్నది, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నది. సో తను ఢిల్లీలోనే యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాడు. ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ అయి ఉంది, తన పేరు మీద ఉంది వెహికల్ కూడా. ఎవరికైనా మీకు కావాలనుకుంటే లైవ్ ఇక్కడికి వచ్చైనా వెహికల్ని డీల్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, లేదు మమ్మల్ని పంపించమంటే కూడా మేము కూడా పంపిస్తాం. ఒకసారి కార్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చూపెడతాను. సో ఇది కార్కి సంబంధించి ఫ్రంట్ సైడ్ 2016 మోడలు 2017 రిజిస్ట్రేషన్, కంప్లీట్గా టాప్ అండ్ 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్. ఇది కార్కి సంబంధించి ఫ్రంట్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. డైరెక్ట్ జస్ట్ ఇప్పుడే ఇంట్లో లోపల నుంచి తీసి బయట పెట్టి వీడియో తీస్తున్నాం అంతే. అన్న కీ ఉందా అందులో? సో కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ, కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ ఢిల్లీలో అవుతుంది ప్రజెంట్. అలాయ్ వీల్స్ కూడా స్క్రాచ్ లెస్గా ఉన్నాయి. ఫ్రంట్ 2 సిల్ టైర్స్ ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, ఎక్కడ కూడా ఎలాంటి డెంట్ పెయింట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్ అండ్ అలా వీల్స్ కూడా ఉంటాయి. అండ్ వెనకాల టైర్ వచ్చేసి ఒక 50 to 60% ఉంది. రన్నింగ్ బార్డర్ చూసుకోండి, రన్నింగ్ బార్డర్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో అండర్ బాడీ కూడా చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. సో ఇది కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. DL12CL0842 కడపకు చెందిన తేజరెడ్డి అన్న వెహికల్, తన పేరు మీద ఉంటుంది వెహికల్ కూడా. ఢిల్లీలో మీరు వచ్చి తీసుకెళ్తా అంటే కూడా మేము అడ్రస్ ఇస్తాము, డైరెక్ట్ ఈ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వెహికల్ తీసుకెళ్ళొచ్చు. జస్ట్ ఇప్పుడే లోపల నుంచి మనం ప్లేస్ లేదని చెప్పి బయట పెట్టి వీడియో తీస్తున్నాను. మన తెలుగు పర్సన్ పేరు మీద ఉంది. సో ఇలాంటి ఓనర్ టు ఓనర్ వెహికల్స్ దొరికినప్పుడే మనమైతే కొంచెం వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. అందుకే మన ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఎంప్లాయీస్ చెందిన వెహికల్స్, ఆర్మీ డిపార్ట్మెంట్ చెందిన వెహికల్స్, డాక్టర్స్, సో ఇలాంటి వెహికల్స్ కొంచెం నీట్గా యూజ్ చేస్తారు కాబట్టి మనం చూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటాం. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, కనెక్టివిటీ పార్ట్స్ అయినా కూడా, రూఫ్ అయినా కూడా చాలా బాగుంది. కొంచెం డస్ట్ ఉంది, వెహికల్ వాష్ చేసలేదు, మిగతా ఆల్ ఓకే. కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి మనకి. సస్పెన్షన్లో కూడా ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. లెఫ్ట్ అండ్ రైట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. ఇంకా వాచ్ చేస్తే క్లారిటీగా ఇంకా చాలా బాగుంటుంది. ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. కార్ ప్రజెంట్ హర్యానాలో ఉంది, గురుగ్రామ్లో సెక్టర్ 50లో ఉంది. సో ఈ బ్రదర్కి ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తన వర్క్ ఇక్కడ అయిపోయింది. సో మన హైదరాబాద్ లేదా చెన్నై వెళ్తున్నాడంట, అందు గురించి వెహికల్ ఇక్కడే సేల్ చేద్దామని మనకు కాల్ వచ్చింది. యూట్యూబ్లో చూసి కాల్ చేశారు. సో ఇది మనకు కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. కార్ టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూస్తాం, చాలా అంటే చాలా బాగుంది. టైర్లు అయితే ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బాడీ పార్ట్స్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు. వెనకాల టైర్స్ కూడా మనకు ఒక 50 to 60% ఉన్నాయి. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇది డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ నుంచి కూడా మనం కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ మన కీలెస్ ఎంట్రీ కావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మన వెహికల్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు, ఎలాంటి కీతోని ఆప్షన్ మనం ప్రెస్ చేయకుండా. సో ఇది అండ్ ఫ్రంట్ ఫెండర్, అలా వీల్స్ కంప్లీట్గా సిల్ టైర్స్, ఫ్రంట్ 2 సైడ్ టైర్ కూడా సిల్ టైర్స్ ఉన్నాయి. MRF టైర్స్ ఉన్నాయి, కొంచెం స్పోర్టీ లిక్ ఉన్న టైర్స్ కూడా. గ్రిప్ కూడా చాలా బాగుంది. అండర్ బాడీ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు మనకి. బంపర్కి 2 చిన్న గీతలు ఉన్నాయి అంతే, ఇది కామన్. ఒకవేళ ఇది రిమూవ్ చేసి పంపించమంటే కూడా మనం ఇది రిమూవ్ చేసి పంపిస్తాము. ఇది మనకైతే కార్కి సంబంధించి కంప్లీట్గా ఓవరాల్గా బయట సైడ్ నుంచి వ్యూ. 2016 మోడలు, కంప్లీట్గా టాప్ అండ్ 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్. ఇది బ్యానట్ ఓపెన్ చేసి ఉంది, అందుకే కొంచెం గ్యాప్ కనబడుతుంది ఇక్కడ. కంప్లీట్గా వాష్ చేసలేదు వెహికల్, ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్లో. ఈ కార్ కూడా మనం బై రోడ్ పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యానట్ కానీ బ్యానట్ పట్టి కానీ ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఏ కార్ అయినా మనం 2009 మోడల్ అయినా 10 మోడల్ పెట్రోల్ కార్ అయినా మంచిదే, బై రోడ్ పంపిస్తాం. బై రోడ్ పంపిస్తేనే ఇంజన్ నుంచి దమ్ము ఉందని తెలుస్తుంది.
సో ఇది మనకు కార్కి సంబంధించి బయట సైడ్ మీకు క్లియర్గా చూపెట్టాను మొత్తం. ఇండికేటర్, ఇన్బిల్ట్ ఇండికేటర్ అని రావడం జరుగుతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు వెహికల్ లాక్ అన్లాక్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు సీట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, హైట్ చేసుకోవచ్చు అండ్ సీట్ డౌన్ కూడా చేసుకోవచ్చు. కంపెనీ సీట్ కవర్స్ ఎక్కడ కూడా ఎలాంటి వన్ డ్రాప్ కూడా ఎక్కడ కూడా చినియలేదు, చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇవి ఫోర్డ్ కంపెనీతో వచ్చిన సీట్ కవర్సే ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే మనకు ఒక ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ సైడ్ వస్తుంది, రెండో ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న దగ్గర వస్తుంది, మూడో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ కటన్లో వస్తుంది, అండ్ నాలుగో ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ మన డ్రైవర్ తలపైన కటన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్ కవర్లో ఐదో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, మీకు కనబడుతుంది SRS ఎయిర్ బ్యాగ్. అటు లెఫ్ట్ సైడ్ సీట్ కవర్లో మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూపెడుతున్నా చూసుకోవచ్చు. ఇక్కడ మన డ్రైవర్ తలపైన ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇక్కడ మనకైతే మొత్తం ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ కూడా ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీ పంచింగ్ స్టోన్ చూసుకోవచ్చు, ఎంత దుమ్ము చూడండి, రస్టే కాదు. సో ఇంత క్లియర్గా మనం ప్రతి ఒక్క పార్ట్ డోర్ టు డోర్ అన్ని రకాలుగా 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతనే వీడియో అనేది పోస్ట్ చేస్తామండి. వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఓనర్తో కూడా మాట్లాడిస్తానండి, తెలుగే మాట్లాడతాడు కాబట్టి మీరు ఎవరైనా కూడా మాట్లాడవచ్చు. కేవలం 86,354 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. రీడింగ్ క్లస్టర్లో కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి వార్నింగ్ లైట్స్ లేవు. ఇది ఒక బ్రేక్, మన హ్యాండ్ బ్రేక్ వస్తుంది, అది కూడా లేదు, క్లియర్గా ఉంది. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. ఎకో స్పోర్ట్లో మ్యూజిక్ ప్లేయర్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మ్యూజిక్ సంబంధించిన ఫీచర్స్ మొత్తం మనకి ఇక్కడ ఈ డిస్ప్లేలో మనకు కనబడుతూ ఉంటాయి. ఏసీ విషయానికి వస్తే మనకు కంప్లీట్గా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇందులో ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. అండ్ అక్స్ కేబుల్ USB మనకి ఈ ప్లేస్లో ఇస్తారు. సో ఇది కార్కి సంబంధించి అయితే మొత్తానికి ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. అండ్ ఏసీకి సంబంధించిన మనకు ఆప్షన్స్ కూడా మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. అండ్ ఏమన్నా వెహికల్లో ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏమన్నా ఇంజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఆయిల్ చేంజ్ చేసుకోండి అని కూడా మనకి డిస్ప్లేలో చూపెట్టడం జరుగుతుంది. డోర్ ఓపెన్ చేస్తే కూడా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్, లెఫ్ట్ సైడ్ డ్రైవర్ ఓపెన్, అండ్ మనకి ఏంటంటే ఇంకా డిక్కీ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ చేస్తున్నాం అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. హెడ్ లైట్ సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు క్లియర్గా సైడ్ మిర్రర్స్ కూడా. సో ఇది మనకు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇక్కడ స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా మనకి ఇక్కడ నుంచే యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచే మనం ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకైతే పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, జస్ట్ సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది, వెహికల్ ఆఫ్ అవుతుంది. ఇది మొత్తానికైతే కార్కి సంబంధించి మనకు ఇంటీరియర్ సైడ్ పూర్తి వివరాలు. కనెక్టివిటీ పార్ట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. డోర్ అండర్ బాడీ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సరే వెనకాల సీట్ కవర్స్ కూడా చూపెడదాం. వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. కార్ చాలా నీట్గా పర్ఫెక్ట్ గుడ్ కండిషన్లో ఉంది. ఢిల్లీ వస్తే ఇదే ఇల్లు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కార్ పెట్టిన పార్కింగ్ పెట్టిన ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ నుంచే వెహికల్ తీసాం, షార్ట్ రూపంలో కూడా నేను కార్ బయట తీస్తుంటే కూడా వీడియో తీసాము. సో ఇదండి, మనకు ఏమన్నా ఇలాంటి ఓనర్స్ వెహికల్స్, ఎంప్లాయీ వెహికల్స్ దొరికినప్పుడే వీడియో షేర్ చేస్తుంటాం. బై రోడ్ పంపిస్తేనే వాట్ అబౌట్ ఇంజన్ కండిషన్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా మమ్మల్ని ఇంజన్ గురించి మళ్ళీ స్పెషల్గా డౌట్స్ పడాల్సిన పని లేదు. కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. మరొకసారి కూడా చెప్తున్నాను, 2016 మోడలు 2017 రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ వెహికల్. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 1 రూపీ ఖర్చు కూడా లేదు. టైర్స్ ఉన్నాయి, ఆయిల్ చేంజ్ చేసి కూడా ఉందండి. ఎలాంటి చేంజ్ మీరు ఆయిల్ చేంజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, 1 రూపీ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ వస్తా అనుకుంటే మీకు డైరెక్ట్ ఓనర్ గారిని కాంటాక్ట్ చేయిస్తా, మీరు లైవ్ వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని చూసుకొని తీసుకెళ్ళవచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో ఇలాంటి ఓనర్స్ కార్ కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే కొంచెం ఇలాంటి వెహికల్స్ కూడా కొంచెం ఉత్సాహంతో చూడడం జరుగుతుంది. ఓకే అండి, ఈ కార్ గురించి మరిన్ని వివరాల గురించి మాకు కాల్ చేసి క్లియర్ తెలుసుకోండి. పర్సనల్గా ఫొటోస్ వీడియోస్ కూడా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.